కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ ప్రకటించారు. గాయపడిన క్షతగాత్రులకు 2 లక్షలు అందిస్తామన్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్రం తరపున చనిపోయిన వారికి 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు ఈరోజు ఉదయం 3:30 కర్నూలు వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఎదురుగా వచ్చిన పల్సర్ను బస్సు ఢీకొని 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో నిప్పురవ్వలు చెలరేగాయి. ఇవి ఆయిల్ ట్యాంక్కు అంటుకోవడంతో మంటలు ఎగిసిపడ్డాయి. బస్సులో మొత్తం 43 మంది ఉండగా 20 మంది సజీవ దహనమయ్యారు. 23 మంది ప్రాణాలతో బయటపడ్డారు. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద వేమూరి కావేరీ ట్రావెల్స్కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం వేకువజామున 3:30 ఈ అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధమైంది. తొలుత బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. गाड़ी का दिक्कत बहुत क्या है ना, ये गाड़ी एकदम कुछ प्रॉब्लम आ जाए इसके డ్రైవర్లను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ యొక్క యజమానులు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళపైన భారం కూడా మోపాలి. ఖచ్చితంగా జరిగినప్పుడు ఏ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పరిధిలో వస్తాయో వాళ్ళపైన భారం కూడా మోపాలి. ఇటువంటి జరుగుతున్నట్టు భయం కూడా ఉండాలి. అంతర్జాతీయ వైవిధ్యమైన సాంకేతిక పరిశోధనలకు హైదరాబాద్ నిలయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ వద్ద 2 రోజుల పాటు బయో ఇన్స్పైర్డ్ ఫ్రాంటియర్స్ 2025 పేరిట ఓ అంతర్జాతీయ సదస్సును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. నగరంలో విస్తృత శ్రేణి శాస్త్ర సాంకేతిక కారణంగానే ఎన్నో అంకుర సంస్థలు ఇక్కడ అవతరించాయన్నారు. ప్రపంచంలో అత్యున్నత ఐటీ, ఫార్మా లైసెన్సెస్, రక్షణ సంస్థలు కూడా ఇక్కడ కొలువై ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి అవసరమైన మద్దతును అందిస్తుందని తెలిపారు. ఐఎస్ఈ రేడియేషన్ ఎక్స్పర్ట్ సంస్థ వ్యవస్థాపకురాలు సిఇఓ ఇరిన్ షిడర్ మాట్లాడుతూ అంతరిక్షంలో రేడియేషన్ అది వ్యోమగాములపై చూపే ప్రభావం గురించి వివరించారు. నా పేరు ముర్తుజా అబ్బాస్ ఖురాసానీ అండి. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ జియోపాక్ and this is our flagship conference, Bio Inspired Frontiers 2025. Bio Inspired ante nature ki vaadukoni mano antarikshaalu gani space economy lo ela mano progress avvachu, future enti mande because maybe earth lo emana challenges raavachu, so future ki already పెద్ద ఇండస్ట్రీ లీడర్స్ వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. మార్స్ కానీ మూన్ కానీ ఇంకా వేరే ఎక్సో ప్లానెట్స్ అక్కడ ఎలా సెటిల్ అవ్వాలనేది. సో అన్నిటికీ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ కి ఒక రిజల్యూషన్ ఏంటంటే ఎర్త్ లోనే ఉంది. చిన్న ప్యాటర్న్స్ లో అవ్వచ్చు, లీవ్స్ లో ఉండొచ్చు, లేదా టర్మైట్స్ లో ఉండొచ్చు. చాలా వాటికి పీపుల్ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ నేచర్ టు ప్రొసీడ్ ఇన్ టు నాట్ జస్ట్ ఎర్త్ కానీ బయటకు వెళ్ళడానికి కూడా మంచి సొల్యూషన్స్ ఉన్నాయి దీంట్లో. సో మన కాన్ఫరెన్స్ కి ఇప్పుడు ఎట్ ద మూమెంట్ ఫారెన్ డెలిగేషన్ వచ్చింది. పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్ ఇంక్లూడింగ్ సైంటిస్ట్స్. And alongside them, to grow iconic public sector institutions, Bharat Dynamics Limited (BDL), Mishra Nigam Nithani, and Electronics Corporation of India Limited (ECIL).
each contributing to India's aerospace, metallurgy and electronics foundations. This ecosystem built on decades of public investment and scientific spirit gave Hyderabad. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. బస్సు యజమానుల నిర్లక్ష్యం వల్ల ఏదైనా జరిగితే హత్యా నేరం కింద కేసులు పెట్టి లోపలేస్తామని మంత్రి పొన్నం హెచ్చరించారు. స్పీడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని సూచించారు. రవాణా శాఖ తనిఖీలు చేస్తే వేధింపులని ట్రావెల్స్ యజమానులు ఆరోపిస్తున్నారని పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. దానివల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వివరాలు లభించడం లేదని మండిపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయిందని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రవాణా మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రమాదాల నివారణ కోసం చర్యలు చేపడతామని మంత్రి పొన్నం ఉద్ఘాటించారు. కర్నూలు ఘటనపై సమగ్ర విచారణ జరపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్టు పేర్కొన్నారు. బస్సుల్లో భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. బస్సుల ఓవర్ స్పీడ్ నియంత్రణకు కమిటీ వేస్తున్నట్లు పొన్నం ప్రకటించారు. కర్నూలులో జరిగినటువంటి బస్సు సంఘటన మా అందరికీ దిగ్భ్రాంతిని గురి చేసింది. ప్రమాదంలో మృతి చెందిన అందరికీ తెలంగాణ ప్రభుత్వ పక్షాన సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తూ వెంటనే తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవడానికి గద్వాల్ కలెక్టర్ గారిని అక్కడికి పంపి రవాణా శాఖ అధికారులను పంపడం జరిగింది. ఆంధ్ర మంత్రి రవాణా శాఖ గారితో పాటుగా కలెక్టర్, డిఐజీ గారులతో మాట్లాడి సమన్వయం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఉదయాన్నే ఆదేశించినారు. అన్ని రకాల తెలంగాణ ప్రభుత్వం తరఫున అక్కడ సహాయ చర్యలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన చర్యలన్నింటి లోపల మనం తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పందించమని సంఘటన విచారణకు కూడా ఆదేశించినాం. అదేవిధంగా రవాణా శాఖ అధికారులను రాష్ట్ర స్థాయిలో ఇటువంటి బస్సులకు సంబంధించి కానీ తదితర రవాణా వాహనాలను, ప్రజా రవాణా వాహనాలకు సంబంధించినటువంటి అన్ని నియమ నిబంధనలకు సంబంధించి చెక్ చేయమని కూడా ఆదేశించినాం. భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రవాణా శాఖ మంత్రులము అధికారులను కలిసి భవిష్యత్తు కార్యాచరణ తీసుకునే ప్రయత్నం చేస్తాం. తిరుపతి ఘాట్ రోడ్డు మీద ఏ విధంగా అయితే బస్సు ఏదైనా వాహనం పైకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, చేరేటప్పుడు దానికి సంబంధించి ఒక టైం బాండ్ ఉందో, ఇక్కడ కూడా ఇటువంటి ప్రాంతాలకు బెంగళూరు, తిరుపతి, రాజమండ్రి, వైజాగ్ లాంటి పోయే ప్రాంతాల లోపల హైదరాబాద్ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుతుంది, ఎన్ని గంటలకు చేరాలి, స్పీడ్ లిమిట్ అనేటువంటి దాని విధంగా కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా వాడుకొని రక్షణకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉంది. నలుగురు హైదరాబాద్, ఒకరు సంగారెడ్డి, రంగారెడ్డి, ఖమ్మం తదితర వాళ్ళు ఉన్నారు గుర్తులని తెలిసింది. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. రోజ్గార్ మేళా కార్యక్రమంలో అపాయింట్మెంట్ లెటర్స్ అందుకున్న వారికి, వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2 ఏళ్ల క్రితం దీపావళి సందర్భంగా ప్రారంభమైన ఈ రోజ్గార్ మేళా కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా యువతీ యువకులకు అపాయింట్మెంట్ లెటర్స్ అందజేశామన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లోని వేదికల ద్వారా మరో 51,000 మందికి నియామక పత్రాలు ఇచ్చాం. ఇందులో హైదరాబాద్ నుండి 11 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 80 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ అందించాం. ఇప్పటి వరకు 12 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాం. ఇదే కాకుండా ప్రైవేట్ రంగంలో కోట్ల మందికి ఉపాధి లభిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వప్నమైన వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను చేరుకోవడంలో మీ పాత్ర కీలకం. ఇవాళ కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలకి వచ్చే మీరు వచ్చే 25 ఏళ్ల పాటు దేశ ప్రగతిలో ప్రధానమైన భాగస్వాములయ్యే అవకాశం దొరికిందన్నారు. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఘోర బస్సు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 2 చిన్నారులతో సహా మొత్తం 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ భయంకర ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రమాదంపై లోతైన దర్యాప్తు కోసం 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. కర్నూలులోని వ్యాస్ ఆడిటోరియంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రమాద వివరాలను వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో 4 చిన్నారులు, 39 మంది పెద్దలు ఉన్నారని హోంమంత్రి తెలిపారు.
19 మంది చనిపోయారని వెల్లడించారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి 6 చొప్పున, కర్ణాటక, తమిళనాడు నుండి 2 చొప్పున, బీహార్, ఒడిశా నుండి 1 ఉన్నారని ఆమె వివరించారు. మనకి అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణమవుతున్న బస్సు ఎర్లీ మార్నింగ్ మనకి 3 to 3:15 మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్ కి గురవడం చాలా బాధాకరమైన విషయం. ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీకొని కొంత దూరం ఒక 15 to 20 మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళడం, దాంట్లో వచ్చిన స్పార్క్ అంటే ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం. దాంట్లో చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేయడం, ఆ మంటలు చెలరేగి అది చాలా మంది సుమారుగా మనకి 19 మంది, 17 మంది పెద్దవాళ్ళు, 2 చిన్నపిల్లలు చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనకి సంబంధించి మనకి మాక్సిమం మార్నింగ్ 3 o'clock నుంచి 3:15 టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21 కి నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నటేపూర్ విలేజ్ కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే టోటల్ పాసెంజర్స్ బస్సులో 39 మంది పెద్దవాళ్ళు, 4 చిన్నవాళ్ళు, 2 అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు. ఈ అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే ఆర్ఆర్ అని చెప్పి చౌరస్తా దగ్గర 2 కూడా ఎక్కడం జరిగింది. అందులో ఒకరు దిగిపోయారు, ఒకరు ఉన్నారు అందులో. సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చెల్లలేకగానే డ్రైవర్, ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనకాతల ఉన్న ఎగ్జిట్ డోర్ ని కొంచెం బలంగా పగలగొట్టడం, తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకుని వాళ్ళగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది. అలా చూసుకుంటే 23 మంది అడల్ట్స్, 2 పిల్లలు, 2 డ్రైవర్స్, ఓవరాల్ గా 27 మంది మనము అక్కడ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు, సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించగా బస్సులో ప్రయాణిస్తున్న వారిలో బెంగళూరుకు చెందిన ఫిలోమినన్, బీబీ కిషోర్ కుమార్, హెచ్ఈఎల్ వాలంటరీ రిటైర్డ్ ఉద్యోగి ఉన్నారు. దీపావళి పండుగ సందర్భంగా బెంగళూరు నుండి పటాన్ చెరువులోని కృషి డిఫెన్స్ కాలనీలోని 192 విల్లాలో ఉంటున్న కూతురు పద్మప్రియ ఇంటికి దీపావళికి వచ్చారు. అనంతరం నిన్న రాత్రి పటాన్ చెరువు అంబేద్కర్ చౌరస్తా వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు ఎక్కి బయలుదేరారు. అయితే అగ్ని ప్రమాదంలో 2 మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. బీరంగూడలో ఎక్కిన అశ్విన్ రెడ్డి అనే వ్యక్తి ఉప్పల్ ప్రాంతానికి చెందినట్లు సమాచారంలో తెలిపారు. జేఎన్టీయూ నుండి బెంగళూరుకు వేమూరి కావేరీ ట్రావెల్స్లో U19 సీటు బుక్ చేసుకున్నాడు రామిరెడ్డి. బస్సు అద్దాలను వెనుక నుండి పగలగొట్టడం ద్వారా తన ప్రాణాలతో బయటపడ్డట్టుగా రామిరెడ్డి తెలిపాడు. ఒక్కసారిగా ప్రమాదం జరిగి బస్సు మొత్తం పొగ కమ్ముకోవడంతో ఏం జరిగిందో అర్థం కాలేదని తెలిపాడు రామిరెడ్డి. ముందు ఉన్న వారికి ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్కు వచ్చారు రామిరెడ్డి. నిన్న ఈవినింగ్ నేను కావేరీ బస్కి 9:20కి ఇక్కడ టికెట్ తీసుకుని మన జేఎన్టీయూ ఆపోజిట్ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర బస్సు ఎక్కాను. మెయిన్ మాకు ఇచ్చిన బస్సు రాలేదు, ఇంకొక బస్సు ఎక్కించి తీసుకెళ్లారు. మళ్ళీ వై జంక్షన్ వచ్చాక మాకు ఏ నెంబర్ బస్సు ఇచ్చారో ఆ బస్సులోకి మార్చారు సార్. ఆ తర్వాత మామూలుగా బస్సు కంటిన్యూ వెళ్ళిన తర్వాత ఒక్కసారి 10 ఆ టైంకి ఒకసారి వాష్రూమ్కి ఆపారు. తర్వాత మేము అలా స్టార్ట్ అయ్యాక మేము పడుకుని పోయాము. కరెక్ట్గా 2-2:30 మధ్యలో నేను లాస్ట్ సీట్ నాది, బ్యాక్ ఎండింగ్ సీట్ నాదే. 2:20 ఆ మధ్య టైంలో ఇలాగా లోపల తలుపులు దబదబా గుద్దుతున్నారండి. నా బ్యాక్ డోర్ అద్దాలను గుద్దుతున్నారు. మెలుకొచ్చి చూసేటప్పటికి అంత పొగ, లోపల ఏమి ఎవరు కనబడతలేదు. ఎందుకు గుద్దుతున్నారు ఎవరు అనేటప్పటికే ఓ కేకలు, అరుపులు లోపల. ఎవరు ఇంకా ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ లోపలంతా వాకింగ్ చేసి ప్లేస్ ఉంది కదా, వాక్ చేసుకుంటూ లోపల వాక్ చేసి ప్లేస్లో అందరూ ఉన్నారు. ఏ డోర్లు ఓపెన్ అవుతలేదండి. ఈలోగా మళ్ళీ రెండోసారి కిందకి దిగుదాం అనేటప్పటికి, నాది అప్పర్ అండి, కిందకి దిగుదాం అనేటప్పటికి అద్దం బదలు కొట్టేశారు. వాళ్ళిద్దరూ దూకుతో పాటు నన్ను కూడా చెయ్యట్టుకుని కిందకి లాగేశారు. నా వెనకాల కూడా ఇంకొక ఆయన కూడా నా మీద పడిపోయారండి. కింద పడిపోయాక ఒక 2-3 నిమిషాలు ఏం మాకేం తెలియలేదు. అప్పుడు బస్సు పక్క ఆపి ఉందండి. లేచి చూసేటప్పటికి ఆల్రెడీ ఫ్రంట్ అంతా కాలిపోయి ఫైర్ అయిపోయి పేలిపోతుందండి. టప్ 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 సౌండ్లతో పేలిపోతుంది. ఇంకా మాకు ఇదంతా బ్లడ్ మొత్తం ఈ షర్ట్లో ఎన్ని బ్లడ్ తోటి
మేము అలా 2 నిమిషాలు పక్క కూర్చోబెట్టి వాళ్ళు ఎవరో మొత్తం వెహికల్స్ కూడా అన్ని ఎక్కడెక్కడ స్టాప్ అయిపోయినాయి మాట. వాళ్ళు ఎవరో కారులో ఇన్నోవాళ్ళు ఎవరో వచ్చారు. ఆ కారులో నన్ను ఇంకో 2 ఉన్నారు. ముగ్గురిని కారులో వర్షం పడుతుంది. ముగ్గురు కూడా మా ముగ్గురిని కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు సార్. హాస్పిటల్లో జాయిన్ చేశారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 3 వద్ద శుభకార్యానికి వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై కారు నుండి వెంటనే దిగిపోయారు.